పెన్షన్ మా ఆయనకి పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ నుంచి నాకు ఇల్లు వచ్చింది. ఆ ఇల్లు డబ్బులు కట్టేది వచ్చింది. 12,500 కట్టాము. ఆ ఇల్లు వచ్చింది, లోన్ వచ్చింది. ఇంకా మేమేమి ఇంట్లో చేరలేదు. మాకు ప్రతాప్ రెడ్డి గారు మా ప్రాణము, మా కొడుకు, మా అన్నదమ్ముడు, అన్నిటికీ ప్రతాప్ రెడ్డి మాకు ప్రాణం. నాకు పార్టీ అంటే అసలు ప్రాణం. కానీ వచ్చే ఏమి నాకు రావు, మా ఆయన పెన్షన్ మొత్తం నాకు వచ్చింది. మా ఆయన చనిపోయాడు, ఆ పెన్షన్ నాకు వచ్చింది. కానీ పార్టీ అంటే ప్రాణము. సరే, అయితే ఇప్పుడు మరి ప్రతాప్ రెడ్డి గారు వస్తే ఏం చేస్తారని అంటున్నారు? మరి రోడ్లు వేస్తాడు, అన్ని పనులు చేస్తాడు, ఏం చేయలేదని కూడా చెప్పారు కదా. అప్పుడు కరోనా వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు కరోనా తెచ్చాడు కదా మాకు. ఆ కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కరోనాలో పడిపోయిరే మా సార్ వాళ్ళంతా. జగన్ కూడా కరోనాలో జనాలకి సహాయం చేసి ఇది అయిపోయినాయి. గెలవంగానే కరోనా తెచ్చిన చంద్రబాబు. ఇంకా మేమేం చేసాము? అటు గెలిచాడు, కరోనా తెచ్చిపెట్టాడు. ఇక్కడే తీసుకొచ్చాడు, పట్టుకొచ్చాడు కరోనా. మాకు జగనే గెలవాలి, మాకు జగనే ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి. మాకు కావాల్సింది ఆయన కూడా ఎంపీ కావాలి. మాకు వీళ్ళందరూ ముగ్గురు గెలిస్తేనే మాకు అన్ని మాకు సమస్తం వస్తాయి. అది నాకు ఇల్లు వచ్చింది, కానీ 12,500 కట్టించుకున్నారు. ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఇచ్చారు. 12,500 కట్టించుకున్నారు నా చేత. నాకు పెన్షనే వచ్చేది, ఇల్లు లేదు, ఏమి లేదు. ఒక్క పెన్షన్ వచ్చింది, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అవి మాకు రావు. నాకు గవర్నమెంట్ కాబట్టి అవి వస్తాయి. కానీ జగన్ అంటే నాకు ప్రాణం, పంచి ప్రాణం. ప్రతాప్ రెడ్డి గారు కూడా ప్రాణమే మాకు. నాకు ఏమి రాకపోయినా నాకు జగనే కావాలి. ఇక్కడ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారే కావాలి. రావాలంటే మా జగనన్న రావాలి. ప్రజలందరూ బతుకుతున్నారు. కన్న కొడుకులు సాగట్లేదయ్యా, అమ్మ నాన్నని మా జగనన్న సాగుతున్నాడు. పెద్ద బిడ్డ, అందరికి ప్రతి ఇంటికి డోర్ తట్టి డబ్బులు ఇస్తున్నారు. కొడుకులు కన్న వాళ్ళు సాగట్లా, తరిమేస్తున్నారు. మా జగనన్న సాగుతున్నాడు అందరికి. పింఛన్లు ఇచ్చారు, కానీ పింఛన్లు వచ్చాయమ్మ. పింఛన్లు 3,000 రూపాయలు వచ్చాయి. ఇంటికి వచ్చిందమ్మా. ఇంటికి వస్తుంటే చంద్రబాబు నాయుడు కుట్ర చేసి వాలంటీర్లు ఆపి పోతే మిమ్మల్ని కేసు పెడతామని చెప్పి వాళ్ళు ఆపు చేసి వీళ్ళు సచివాలయం పోయి క్యూలో నిలబడి, ఎండలో నిలబడి చాలా మంది చచ్చిపోయారు. 30 మంది దాకా ముసలోళ్ళు. వాళ్ళ పాపం అంతా చంద్రబాబు నాయుడు తగులుద్ది, నాశనం అయిపోతాడు. అదే వాళ్ళు కొట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు కొట్టించాడు. అట్టగా ఏమంటాడు ప్రచారంలోనే, ఎక్కడ మీటింగ్ జరిగినా జగన్ తరిమి కొట్టండి, జగన్ తరిమి కొట్టండి అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టి రాళ్ళతో కొట్టించాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే కావాలని వాళ్ళు కొట్టించుకున్నారు. అన్ని పాపం, వాడికి అర్థం వచ్చింది, వాడు ఓడిపోయే టైం వచ్చింది. అందుకని అట్ట మాట్లాడకూడదు. ఏదైనా పవన్ కళ్యాణ్ ఎవరయ్యా, జగన్ జగన్ అంటాడు. బొడ్డు పెట్టి పేరు పెట్టారు జగన్కే. వాడు బతికంత జగన్ అడిగంత కూడా సినిమాల వ్యాసం చేసుకోమను, కులుకుతావు నువ్వు, కాళ్ళు చేతులు కులుకుతా. జగన్ అనే హక్కు ఎవరికి అధికారం లేదు. వాళ్ళు రెడ్లు, వాళ్ళ తాత బొత్తాల నుంచి డబ్బున్న వాళ్ళు ప్రజల కోసం, వాళ్ళ నాన్న ప్రజల కోసమే సీఎం అయ్యి ఫస్ట్ ఆరోగ్య కార్డు పెట్టింది వాళ్ళ నాన్న కదా పెట్టింది. 300-250 రూపాయలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు పింఛను. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 3,000 వస్తుంది. ఎవరు ఇచ్చింది? జగన్ అన్న వచ్చింది. అంటే అన్ని 100 చెప్తాడు, కానీ జరిగేది ఒకటి ఉండదు. డబ్బు దోసుకోవడానికే వాళ్ళు డబ్బులు. ఒక సీట్ ఇస్తే, ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే 100 కోట్లు నొక్కేస్తున్నాడు. మా జగన్ అన్నట్టు కాదు. లేని వాళ్ళు ఉన్నోళ్ళు చూసి సీట్ ఇచ్చి అందరిని గెలిపించండి. మన ప్రజలకు మనం బాగు చేయాలి, ప్రజలు బతకాలి, మనం వాళ్ళని బతికించాలి అని మా జగన్ అన్న చెప్తున్నాడు. కాబట్టి జగన్ అన్నే రావాలి సీఎం గా, ఇక్కడ ఎమ్మెల్యేగా. లేదయ్యా, జగనన్న కాలనీలు కూడా బాలేదని చెప్తున్నారు. జగనన్న ఇక్కడ స్థలం ఇచ్చాడు, దానికి పట్టాలు కూడా చేసి ఇచ్చాడు. 1 రూపాయి డబ్బు తీసుకోకుండా మాకందరికి వచ్చింది. పట్టాలు వచ్చాయి, ఇల్లు స్థలం వచ్చింది, కాలనీ వచ్చింది, కాలనీ కూడా ఇల్లు కట్టించారు. అంతా చేశాడయ్యా జగనన్న. చేసినంత ఎవరు కూడా చేయబారు. వచ్చినా కానీ ఎవరు చేయరు, రారు కూడా. ఇంక జగనన్నే సీఎం కావాలి ఎప్పటికైనా కానీ.
జగన్ సీఎం కావాలి. ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలి. మన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ కి విజయసాయి రెడ్డే గెలవాలి. Please subscribe .news.